ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి ఘోర కలికి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసినంత మంచి హైందవ సమాజానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయల. మతాంతీకరణ కోసమని ఇతర మతస్థుల వాళ్ళు హైందవ మతాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, హిందువుగా మారటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే కొండ మీద ఒక పీఠాన్ని ఏర్పాటు చేసేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంతకంటే గొప్ప విషయం ఏమున్నది? ఈ రోజున కింద అలిపిరి దగ్గర జరుగుతున్నటువంటి మొత్తం లోకంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం లభించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిరంతరాయంగా జరుపుతున్నది ఎవరు? కొత్తగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి పని ఏమీ లేదని, మా మీద దాడి చేయటమే తప్ప వాళ్ల రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజున సాక్షాత్తు పెద్దజీయర్ స్వామి మీదకే మళ్ళింది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పెద్దజీయర్ స్వామినే కబళించింది అంటే ఇందులో కుట్రదారులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా దైవద్రోహిగా చిత్రీకరించి అపచారాలు చేయటానికి ఆద్యుడు ఆయనేననేటువంటి ఈ మోసపూరితమైనటువంటి ప్రచారంలో మమ్మల్ని బలి చేయడానికి కుట్ర పన్నుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. అసలు మేము వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మొట్టమొదట పెద్దజీయర్ స్వామినే సంప్రదించి ఆయన అనుగ్రహాన్ని పొందిన తరువాతనే మొత్తం 36 మంది పీఠాధిపతులందరినీ కూడా సంప్రదించి వాళ్ల సూచనలతో వైకుంఠ ఏకాదశిని తిరుమలలో కూడా 10 రోజుల పాటు జరపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. కానీ జనవరి 9, 2025వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఎందుకు 10 రోజులు వైకుంఠ ఏకాదశి 2 రోజులే జరపాల్సిన అవసరం ఉంది, ఇదంతా తప్పు అని ప్రకటించిన తరువాత ఆ తరువాత 10/1/2025 నెక్స్ట్ డేనే పాలక మండలి సమావేశమై బోర్డు తీర్మానం నెంబరు 179తో దాన్ని చదివితే యావత్ ప్రపంచానికి అర్థమవుతుంది. హిందూ సాంప్రదాయానికి తూట్లు పొడిచే విధంగా ఆగమ సలహా మండలి సంప్రదించి నిర్ణయం తీసుకుందాము అంటే పెద్దజీయర్ స్వామిని పూర్తిగా వదిలేశారు. విస్పష్టంగా ఆ బోర్డు తీర్మానంలో పెద్దజీయర్ స్వామి యొక్క ప్రమేయమైన మాటే లేదు. ఆగమ సలహా మండలి నిర్ణయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుందాము అనేటువంటి మాట. అంటే పెద్దజీయర్ స్వామి మఠం మీద వాళ్లకున్నటువంటి గౌరవం ఏ పాటిది అని ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. మేము కొండ మీద ఎన్నో వందల వైదిక కార్యక్రమాలు, ముఖ్యంగా సుందరకాండ, భగవద్గీత కార్యక్రమాల ప్రత్యక్ష ప్రచారం చేసి అత్యంత వైభవంగా ప్రపంచానికంతా కూడా తెలియజేసేటటువంటి కార్యక్రమం చేశాం. కరోనాకు గడగడలాడిపోయేటువంటి రోజులలో కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ అద్భుతంగా వీక్షించినారు ఇళ్ల నుంచి. ఇన్ని మంచి పనులు చేసినటువంటి మా మీద, అందులోనూ ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి విషయం, చంద్రబాబు గారు హయాంలో ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యి రిజెక్ట్ కాబడి కల్తీ కాబడిన ఇవి అని ఆనాటి ఈవో శ్యామలరావు గారు ప్రకటించినారు.
అంటే ఎవరి కాలంలో కల్తీ కాపాడినాయి ఇవి? సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హయాంలో. చంద్రబాబు గారి హయాంలో పట్టుబడ్డటువంటి ట్యాంకర్లు కల్తీ కాపాడ్డాయి అని ఈవో గారు ప్రకటించటమే కాకుండా సిబిఐ తన నివేదికలో ఆ 4 ట్యాంకర్లు మరో రూపంలో తిరిగి కొండకు వచ్చి లడ్డూలుగా తయారైనాయి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇప్పుడు పెద్దజీయర్ స్వామి వారికి, నిన్న మాట్లాడినటువంటి స్వాములకి నా ప్రశ్న, అంటే మీరు పోరాడుతున్నది చంద్రబాబు చేసినటువంటి ఈ దాష్టీకానికేనా? మా హయాంలో లడ్లు కల్తీ కాపాడినాయి అనేటువంటి నిరూపణకు ఒక ట్యాంకర్ నెయ్యి కూడా శాంపుల్ తీసుకోవాలా? ఈ రోజున శాంపుల్ తీసుకొని పట్టుబడింది ఏఆర్ డైరీ నుంచి సరఫరా అయినటువంటి నెయ్యి చంద్రబాబు హయాంలోనే. ఆ చంద్రబాబు హయాంలో రిజెక్ట్ కాబడినటువంటివి మళ్లీ తిరిగి వచ్చి ఏదైతే వీళ్ళు చంద్రబాబు గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినారో, యానిమల్ ఫ్యాట్ తోనే లడ్డూలు చేసినారు అని చెప్పారో, ఆ 4 ట్యాంకర్లు లోపలికి వెళ్లి లడ్డూలను తయారు చేసినాయి. అంటే దోషి ఎవరు స్వాములు? చంద్రబాబు గారు కదా. చంద్రబాబు గారు పంపించినటువంటి, లోపలికి పంపించినటువంటి ఆ పదార్థంతోనే కదా లడ్డూలు తయారు చేసింది. నేను పెద్దజీయర్ స్వామికి వినమ్రంగా వేడుకుంటున్నా, వీటికి సమాధానాలు రావాలా? ఊరికేనే అంటే స్వామి అపారమైనటువంటి గొప్ప వ్యక్తి. ఈ రకంగా ఆ స్వామినే భయపెట్టి, ప్రలోభపెట్టి, ఒత్తిడికి గురి చేసి ఇలాంటి చర్యలు చేసినటువంటి వ్యక్తులను వాళ్ళెంతటి వారైనా కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి వెంకటేశ్వర స్వామినే వాడతాము అని చెప్పితే ఊరుకునే ఉంటామని అనుకుంటే చాలా పొరపాటు. మేము ఏ తప్పు చేయలేదు. సిబిఐ తన నివేదికలో మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా చెప్పనేలేదు. చంద్రబాబు గారు ఇప్పుడు ఈ స్వాముల చేత ఈ రకమైనటువంటి కొత్త అంకానికి తెరతీయటం చాలా అభ్యంతరకరము, ఆక్షేపించగది. దాన్ని అధిక్షేపించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం. పరమ పూజ్యులు, పరివ్రాజికాచార్యులు, నరరూప నారాయణులు, శ్రీ 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 శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామివారి దివ్య సముఖానికి నా బహిరంగ విన్నపమిది. స్వామివారు రాత్రి ఒక లేఖ విడుదల చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయ సాంప్రదాయాలకు, సంస్కృతికి భిన్నంగా మొట్టమొదటిసారిగా పెద్దజీయర్ స్వామివారి చేతనే లేఖ, బహిరంగ లేఖ రాయించినారు. ఈ లేఖ బలవంతంగా క్షుద్ర రాజకీయ హోమంలో పెద్దజీయర్ మఠాన్ని సమిధగా వాడుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన తాబేదారు అయినటువంటి పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు, అలాగే పదవి కోసమని వెంపర్లాడి ప్రాకులాడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చిన ముద్దాడ రవిచంద్ర గారు, వీళ్ళ ఇద్దరి కుట్రలో వీళ్ళు బొక్కసం ఇన్ఛార్జ్ అయినటువంటి ఒక అవినీతిపరుడైన అధికారి గురురాజ్ ని పంపించి
దాదాపు 2 గంటల పాటు పెద్దజీయర్ స్వామిని తీవ్రంగా ఒత్తిడి చేసి ఆందోళనకు గురి చేసి ఆయన మీద బలవంతంగా ఆయన చేత ఆ లేఖను వ్రాయించినారని మాకు తెలిసింది.